విధి ఎంత విచిత్రమైంది, కాలం ఎంత కఠినమైంది, రోజులో ఎంత మార్పు, మరింత విషాదం. వైఎస్ కుటుంబానికి ఆశానిపాతంగా మారిన వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద మరణ వార్తను విన్న వైఎస్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు. సౌమ్యుడిగా పేరున్న ఆయనతో తమకున్న అనుబంధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తలుచుకుంటున్నారు. తన తమ్ముడు గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటల్ని పలువురు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆర్భాటాలకు దూరంగా నిరాడంబరంగా ఉంటూ సామాన్యులకు అందుబాటులో ఉండే తత్వం ఆయనలో ఎక్కువ. గొప్ప మానవతావాది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తమ సంతాప సందేశాలలో పేర్కొంటున్నారు. ఈరోజు ఉదయం గుండెపోటుతో కాలం చేసిన వివేక గురువారం కూడా యాక్టివ్గానే ఉన్నారు. ఆయన రోజంతా ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. చాపాడు మండలంలో తమతో కలిసి ఎన్నికల ప్రచారంలో హుషారుగా పాల్గొన్న ఆయన తెల్లారేసరికి శాశ్వతంగా దూరమయ్యారు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లుగా పలువురు జగన్ పార్టీ నేతలు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న వైఎస్ వివేకాతో తాము ప్రచారం చేసినట్లుగా కడప మేయర్ సురేష్ వెల్లడించారు. అలాంటి ఆయన గురించి ఈ రోజున ఇలాంటి వార్తను వినాల్సి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్తున్నారు. 1981లో తన తండ్రి సమితి ప్రెసిడెంట్గా ఉన్న సమయంలోనూ వివేకా కూడా సమితి ప్రెసిడెంట్ అని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తమ రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. 2009లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించే విషయంలో వివేకా పాత్ర ఎంతో ఉందన్నారు. బాబాయ్ అంటే వైఎస్ జగన్కు చాలా అభిమానమని, ఈ విషాద వార్తను తట్టుకునే శక్తిని ఆ కుటుంబానికి భగవంతుడు ప్రసాదించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. వైఎస్ వివేక మరణ వార్త విన్న పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే కాదు తెలుగువారు షాక్కు గురవుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.